దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత. ప్రభునందు ప్రియ దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ శుభాలు మరణాత తెలియపరుస్తున్నాను. బాగున్నారా? మీ అందరూ క్షేమమ్మగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శుభములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినము పాఠము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్న ప్రతి విషయంలో మన దేవుడు మనకు ఆదరణకర్తగా నిలుచున్న వారని మనం నమ్ముచు మన దేవదేవునికి ఎన్నో రకాలుగా స్తుతులు చేసే వారంగా ఉండవలసిన వారమైనాం. ప్రియులరా, కనుక ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ప్రతి విషయంలో ఆలోచన కలిగి ఆత్మీయత కలిగి మనం ఉండవలసిన వారమైనాం. గనుక మనం గమనించాలి. ఇక్కడ ప్రభునందు ప్రియులారా, ఈరోజు అంశము ఏమండి? మొరపెట్టుట. మనము ప్రార్థన చేయాలి. మొరపెట్టి ప్రార్థన చేయుట. దీని కొరకు ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా ప్రభువా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నా ప్రభా, నీ బిడలుగా నీ యొద్దకు మరొకసారి చేర్చి నన్ను ఇటు అవకాశం మాకు ఇచ్చినందుకు నీ కొందనాలు. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ మాటలను బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ సన్నిధి కాపుదల, నీ ఆత్మ నడిపింపును నాకు దయచేసి మహిమ పొందమని మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున అడుగుచు బ్రతిమాలుచున్నాను. దేవా, మీరును పరిశుద్ధులు సహాయము మాకు దయచేయండి. దేవా, మీ ఆత్మతో మమ్మల్ని బలపరచుదు గాక. నీ సన్నిధి మా మీదకు నాయన దిగువచ్చును గాక. నీ ఆత్మతో మేము నింపబడుదుము గాక. దేవా, నీ సన్నిధి మా మీదకు నాయన ఆదరణచ్చును గాక. దేవా, నీ సహాయముతో మమ్మల్ని బలపరచు నడిపించండి. నీ బిడ్డలు ఎందరైతే నీ వాక్యానికి లోబడుతున్నారు, ఎందరైతే నీ మాటలు విన్నారు, అందరికీ వాక్యము ద్వారా అందించమని నేనే వాక్యమును అని సెలవిచ్చిన క్రీస్తు ప్రభు నామమును అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దీవెన మనకు సదా తోడైండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మొరపెట్టుట అంటే ప్రార్థించుట, మొరపెట్టుట అంటే ఈ విషయమును బైబిల్ గ్రంథంలో అనేక విషయాలుగా మనం తెలుసుకోవాలి. అయితే దేవుడు ఇక్కడ నీతో నాతో మాట్లాడుచున్నాడు అనే మాటను మనం ఒకసారి గ్రహించండి. చూడండి, యెహోవా నా మొరను ఆలకించుము. గమనించండి మరొకసారి గమనించండి. యెహోవా నాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అవి కపటమైన పెదవులైన వచ్చుచున్నది కాదు. అంటే కపటమైన పెదవుల నుంచి వచ్చినది కాదు అని భక్తుడు దావీదు గారు చెబుతున్న మాటలు వింటున్నాం. ప్రియులరా, ప్రార్థన చేసేటప్పుడు మన పూర్ణ మనసుతో కలిగించాలి, విశ్వాసముతో నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడి ఎదుట నీవు నేను మన విశ్వాసముతో బలమైన శక్తిమంతుల వలె ప్రార్థన చేయగలుగుతాం. ఎందుకంటే ప్రియులరా, దేవుని పట్ల మనం ఏమైతే ఆలోచన కలిగి ఉన్నామో ఆలోచన అంతా కూడా దేవుడిచ్చిందిగా మనం తలంచగలిగి ఉండాలి. తీర్పు వచ్చును గాక, నీకు అనుదృష్టి న్యాయం వచ్చును. రాత్రి వేళ దర్శించి నా హృదయమును పరిశీలించు, నన్ను పరిశోధించుదివి. నీకే దురాలోచనను కానరాలేదు. నోటి మాటను నా నోటి మాట చేత నేను అతిక్రమింపను. అంటే దేవుని ఎడల మొరపెట్టే సమయంలో చాలా జాగ్రత్త కలిగి మొరపెట్టాలి, చాలా జాగ్రత్త కలిగి ప్రార్థన చేయాలి, చాలా జాగ్రత్త కలిగి విజ్ఞాపన చేయగలిగి ఉండాలి. అప్పుడే నీవు దేవుని పట్ల దేవుడు నీ మొర ఆలకిస్తున్నాడా లేదనేది మనకు అర్థమవుతుంది. చూడండి, బలాత్కార కార్యములను తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి, చూసారు, దేవుని నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నానని దావీదు. అంటే ప్రియులారా, దేవుని వాక్యము ద్వారా నువ్వు లోబడితే ఆయన మాటలు ఈ నోటు వాక్యము ద్వారా అవి నిన్ను కాపాడుతాయి. ఆధికంగా కానీ ఆలోచన ప్రకారం కానీ అనేక రకాలుగా నీకు మేలు చేసేదిగా ఉంటుంది, కానీ కీడు చేసేదిగా ఉండదు. ఈ సమయంలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం
అది నీ మార్గములు యందు నా నడకను చూడు, నీ మార్గమందు నా నడకని స్థిరపరచుకుని ఉన్నాను. అంటే దేవుని యొక్క ఎప్పుడైతే నువ్వు మొరపెడుతున్నావో, విజ్ఞాపన చేస్తున్నావో, ప్రార్థన చేస్తున్నావో, అప్పుడు ఖచ్చితంగా నీ మార్గములన్నీ కూడా స్థిరముగా, బలముగా, శక్తిమంతుడుగా దేవుడు నెలకొల్పుతాడనేది మనం గ్రహించాలి. నా కాలు జారలేదు, నేను నీ మొరపెట్టుకున్నాను. దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు, నాకు చెవికి నా మాట ఆలకించితివి. దేవా, నా మాట ఆలకించి చెవికి నా మాట అంటే నీ ప్రార్థన మొరపెడుతున్నావని ఏదైతే ఉందో అది దేవుని పట్ల విశ్వాసమును, నమ్మకమును, భక్తి భయముతో. మన ఈ లోకంలో చాలా మంది అడుగుతుంటారు, మీరేం చేస్తారు అని. ప్రేయర్ ఎలా చేస్తారు అని అడుగుతారు. ఏమని అడుగుతారు దేవుడిని అంటే, దేవుడిని అడిగేది మనం ఏమడుగుతున్నాం అంటే, మన పాపములు, మా పాప భీతిని నేను క్షమించు దేవా, నా పాపము కానీ, నా బిడ్డల మీద కానీ, నా బిడ్డల మీద కానీ రాకుండా నాతోటే తుడిచివే ప్రభా అని ప్రతి మనుషులు అడిగేది అదే. లేదంటే మా పిల్లల జీవితం బాగు చేయమని, లేదా మా పిల్లల భవిష్యత్తు స్థాయిలో ఉండాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి, మేము ధనవంతులుగా ఉండాలి, భూస్వాములుగా గొప్పవారిగా ఉండాలి, ఇదే కోరుకుంటాం తప్ప దేవుని సన్నిధిలో అనేకులను చేర్చేవారుగా ఏనాడు ప్రార్థించి మొరపెట్టడం అంటే, దావీదు మొరపెట్టిన మొరంతా మనం ఈ రోజున చదువుకుంటున్నామంటే ప్రియులరా, దాని అర్థము మనం చేసుకోలేక ఉన్నామనేది మనం గమనించి కలిగి ఉండాలి. నీ శరణు జోర్చిన వారు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, నిన్ను శరణగోరుచున్న వారిని దురాత్మల వారి చేతుల నుండి నీవు కాపాడుచున్నవాడా. అంటే అంటే దురాత్మ సంబంధమైన మనుషులు ఎప్పుడు నాశనమే కోరుకుంటారు. అలాంటి వారి చేతుల నుండి నన్ను విడిపించేవాడా అని అడుగుతున్నాడు. అంటే ఆ రీతిగా దావీదు ప్రార్థన, ఇదంతా కూడా వాక్యంలో దావీదు చేసిన ప్రార్థన వాక్యంగా రాయబడుతుంది. దావీదు దేవునికి మొరపెట్టే ప్రతి ప్రార్థన అది ఎంత ఆలోచనతో కూడిందో మనం గమనించాలి. నీ కృపాతయము చూపుము, ఒకడు తన కనుపాపమును కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. ప్రియులరా, నన్ను కాపాడుము అంటున్నాడు. తర్వాత మనం ఒకసారి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ప్రియులరా, దేవుడు నీ శరణు జోర్చిన వారికి వారి చేతుల నుండి నీ కొడి చేతి నన్ను రక్షించేవాడా. నీ కృపాతయ చేయములు చూపుము, ఒకడు తన కనుపాపాలను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచు దుష్టుల నుండి నన్ను కాపాడుము. నీ శరణు జోరిన వారికి వారి మీద లేచిన వారి చేతుల నుండి నీ కొడి చేత రక్షించేవాడా. నీ కృపాత చేపలను చూపుము, ఒకడు తన కనుపాపాన్ని కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచిన దుష్టులను పోగొట్టి నన్ను కాపాడుము. నన్ను చుట్టుకున్న నా ప్రాణ స్నేహితుల చేత నన్ను కాపాడు. అంటే నన్ను చుట్టుకున్న ప్రాణ స్నేహితులు కూడా నీ మీద హాని చేసేవారే. ఈ మాటలన్నీ దావీదు ప్రార్థన రూపంలో దేవునికి మొరపెడుతున్నాడు. ఈ మొర మనము కూడా పెట్టమని, మనం కూడా ఆ రకంగా ప్రార్థన చేయమని దావీదు కోరుతున్నాడు. నీ శరణు జోర్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించేవాడా. నీ కృపాతిశయములు చూపుము, ఒకడు తన కాలుపాటుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరిచిన దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను నా ప్రాణ శత్రువులు చూడండి, నా శత్రువుల యొక్క చేతుకు చిక్కకుండా నీ రెక్కల నీడ నన్ను కాపాడుమని దావీదు భక్తుడు అడుగుతున్నాడు. నీ శరణజొచ్చిన వారి చూడండి, ఎవరైతే తన చేతుల్లోకి తీసుకుని నాశనం చేయాలనుకుంటున్నారో అలాంటి వారిని దేవుడు అంటే దావీదు అన్నాడు, అలాంటి వారి చేతులు నన్ను కాపాడివాడా అని మొరపెడుచున్నాడు. నీ శరణజోచి వారి మీదకి లేచి ప్రభునందు ప్రియులారా, మనం ఒకసారి గమనించాలి.
ఇక్కడ మనం ఒక విషయాలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడుచున్న ప్రతి క్రియ మనకు మనం ఆలకించి దేవుడు అనేకమైన మనం అనేక రకాలుగా ఆలోచిస్తున్నాం, అనేక రకాలుగా దేవుని పట్ల యోచన కలిగి ఉన్నాం, అనేక రకాలుగా మనం ఆలోచించిన ప్రతి విషయంలో కూడా దేవుడు అనేకమైన రీతులని మనకు చూపుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల నా పట్ల చేయుచున్న క్రియ ఏమిటో ఒకసారి మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం గనుక మనము అంటే ఇక్కడ నీ అంటే అనేకమైన రీతిలుగా ప్రభునందు ప్రియులారా మనం ఒక్కసారి ఆలోచన కలిగి ఉన్నప్పుడు నీ దేవుడని యెహోవా నిన్ను కాపాడుచున్నవాడు అని ఆయన చెప్పుచున్న ప్రతి క్రియ పట్ల మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల చేయుచున్న ప్రతి క్రియను వెరిగిన వారిగా ఉండవలసిన వారే. కనుక ప్రభునందు ప్రియులారా చూడండి, ఇక్కడ 8వ వచనములో మాట్లాడుచున్న వారు నోరు గర్వముగా మాట్లాడుచుందును, అడుగు జాడలను గుర్తు మమ్మల్ని చుట్టుకుని ఉన్నారు, మమ్మల్ని నేలను కూర్చుటకు గురు చూచుచున్నారు, వారి చీల్చుటకు ఆదురుపర సింహం వలె చాటైన స్థలములను పొంచు కొంతవ సింహం వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము వాని చూడండి, యెహోవా లెమ్ము వారిని ఎదుర్కొని పడగొట్టు. అంటే ఇదంతా దావీదు మొరపెడుతున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇటువంటి ప్రార్థన మనం ఈ మాటలని వాక్యాలుగా మనం ప్రకటిస్తున్నాం, కానీ ఇది ప్రార్థన. ఈ యొక్క 150 అధ్యాయాలు కూడా దావీదు చేసిన ప్రార్థన అండి. ఈరోజు దేవుడు దావీదు ఏ రీతిగా మొరపెట్టాడు, మనం ఏ రీతిగా మొరపెడుతున్నాం దేవుని సన్నిధిలో. అయితే ఇంకా విషయాలు గమనించినప్పుడు దుష్టుని చేత నీ ఖడ్గము చేత నన్ను రక్షించము, లోకల చేతుల నీ జీవిత కాలంలోని తన పాలు పొందు ఈ లోకల చేతుల నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారిని కడుపు నింపుచున్న వారి కుమారులు కలిగి దప్పుకుందురు తమ ఆస్తను వారి ప్రభునందు ప్రియులారా. చూడండి, ఇక్కడ ఏమన్నా వారి పిల్లలకు సంపాదించిన ఆస్తి వారి పిల్లలకు విడిచిపెడుదురు అన్న మాటని ఇక్కడ అంటున్నాడు. నీతి గలవాడనే నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. అంటే ఇవాళ దావీదు డబ్బుని కోరుకోవట్లేదు ప్రియులారా, కేవలము దేవుని సన్నిధిలో ప్రార్థన మాత్రమే కోరుకుంటున్నాడు దావీదు. ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు దావీదు అంటే, దావీదు యొక్క విజ్ఞాపన మొర ఎటువంటిదంటే చాలా విశ్వాసముతో కూడిన మొరగా ఉంది. ఇక్కడ ప్రభునందు ప్రియులారా, దావీదు చేసే ప్రార్థన ఎటువంటిదంటే చాలా విజ్ఞాపనతో కూడిన ప్రార్థన. ఏమంటున్నాడు? నా శత్రువుల చేతి నుండి నన్ను విడిపించుము దేవా, వారి నా స్నేహితులు కూడా శత్రువులుగా ఉన్నారేమో, వాటి నుండి తప్పించు ప్రభు అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుడిని. ప్రియులారా, ఈరోజు మనం చాలా రకాలుగా ప్రార్థన చేస్తాం, అనేక రకాలు ఊహించలేని రీతిలుగా దేవునికి మొరపెడతాం. ఎన్నెన్ని మొర అంటే మనకు అంతు చిక్కదు. మనం మొరపెడితే ఏమండి ఎక్కడో మొదలు పెడతాం, ఎక్కడికో వెళ్తాం ప్రార్థన ఆ లైను. కానీ దావీదు మాత్రము ఎంతవరకు కోరాలో అంతవరకే కోరాడు. దావీదు ప్రార్థన ఈరోజు వాక్యముగా రాయబడింది. దావీదు ప్రార్థన విజ్ఞాపనగా మనకి అందించబడుతుందంటే దావీదు దేవుని పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉన్నాడు, దావీదు దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. అంటే ఈరోజు మొరపెట్టుట అనే పదము, ప్రార్థన చేసుడనే మొర అంటే దావీదు ఏ రకంగా ప్రార్థన చేస్తున్నాడు, దావీదు ఏ రకంగా దేవునికి మొరపెడుతున్నాడు. నా ప్రియమైన స్నేహితులారా గమనించండి, దావీదు ప్రార్థన శత్రువని వాడిని గద్దించేవాడు నీవే, నా వల్ల కాదు. ఒక్కసారి దావీదు కూడా గ్రహించాడు కాబట్టే దేవుని ఆత్మను కోరుకుంటున్నాడు. ఎలాగా? దేవా, నీ ఆత్మ చేత నా పిల్లలను బలపరచుదుగాక, దేవా నీ ఆత్మ చేత
నా శత్రువులు పడునుగాక. ఇటువంటి దేవుని యొక్క నామములో ప్రార్థన, అంటే దేవుని ప్రార్థనగా చేస్తున్నాడు. తన ప్రార్థన తన స్వాధీనంలో తీసుకోకుండా దేవునిని ముందు పెడతాడు. ఏంటంటే గాక అనే మాట వచ్చిందంటే అది దేవుడు కార్యం చేసే పని, నీవు నేను చేసే పని కాదండి. ఇక్కడ దేవుడు చేసే కార్యం ఎలాగుంటుందంటే చాలా శ్రేష్టముగా, చాలా విలువగా ఉంటుంది. ఆయన చేసే క్రియ చాలా అదృష్టంగా ఉంటుంది ప్రియులారా. కనుక మనము దావీదు వలె ప్రార్థన చేయగలిగి ఉండాలి. ఎంతసేపు ఆరోగ్యం కొరకు, కుటుంబం కొరకు, అప్పుల కొరకు, ఆస్తుల కొరకు, నా పిల్లల పెళ్ళిళ్ళు, లేకపోతే అదని ఇదని. కానీ దావీదు అన్నాడు, శత్రువు అనేవాడు నువ్వు ఒకవేళ నా ఎద్దకు వచ్చినప్పుడు నేను గ్రహించి నీ సన్నిధిలో మొరపెట్టాలి. ఇది ప్రార్థన అండి. మనం ఏదేదో చేస్తాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ మేము కూడా అవతల వారి యొక్క బాధను సంతోషపరచుటకు, బాధను తొలగించుటకు దేవుడు అనేక రకాలైన విధములు మనకిచ్చాడు ప్రియులారా. గనుక మనం ఈ రోజున ఆలోచించవలసిన ప్రార్థన దేవునికి మొరపెట్టాలి. ఎలాగంటే శత్రువు అనే సాతానుగాడు, ప్రభా నా ముందు పొంచి ఉన్నాడు, వాడిని జయించే శక్తి నాకు ఇవ్వండి. శత్రువు అనే సాతానుగాడు నన్ను, నా దేహాన్ని, నా కుటుంబాన్ని, నా బిడ్డలను కూడా శోధనలోకి నెట్టేస్తున్నాడు. ఇంతవరకు శోధన లేదు అనుకున్నాను, కానీ అది సాతాను వల్ల వచ్చింది. ఇక వాటికి గమనించాలి. కీర్తన గ్రంథములో, బైబిల్ గ్రంథములో అనేకమైన వచనాల్లో దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, రోగమును నేనే సృష్టిస్తాను, తెగులును నేనే సృష్టిస్తాను, ఆ తెగులు నీ మీదకు నేను కుమ్మరిస్తాను, రోగమును బాధను నేనే కుమ్మరిస్తాను అన్నాడు. ఎందుకు అంటే నువ్వు దేవునిని ఎరుగే ఉండి దేవుని యొక్క విలువను తెలుసుకుని దేవునికి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన సింపుల్గా తొలగిస్తాడు. అయినా తొలగట్లేదంటే, దేవుని నీ దగ్గర నుంచి ప్రత్యుత్తరం నీ దగ్గర రావట్లేదంటే, ఆయన దగ్గరికి నీ ఉత్తరం అంటే వర్తమానం నీకు అందట్లేదంటే, ప్రియులారా సాతానుగాడు నీకు అడ్డుగోడ వేశాడని అర్థం. చాలామంది వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, ఎక్కడి నుంచో మైక్లోంచి వినపడుతుంటే కొంతమంది పలానా మాట విన్నానండి, ఆ మాట విని దేవుని సన్నిధిలో నేను కళ్ళు మూసుకున్నానండి, నాకు స్వస్థత వచ్చిందంటారు. వీళ్ళు ఎక్కడో మాట, ఆ మాట నీకే వినిపించి గాలిలో వస్తుంది, ఎక్కడి నుంచో తెలీదు. ఏదో ఒక పేపర్ దొరుకుతుంది, ఆ పేపర్ వాక్యం చదువుకుంటారు. ఆ మంచి మాటలు మీ మాటలకు, మీ ఆరోగ్యానికి బలం చేకూరుస్తుంది. దేవుడు ఏ రకంగా వచ్చి నీకు సహాయం చేస్తాడో తెలియదు, కానీ సహాయం చేస్తాడు. సహాయం అప్పుడుకు రాలేదంటే సాతానుగాడు నీకు అడ్డుగోడగా ఉన్నాడని అర్థం. ప్రియులారా, నలుదిక్కుల నుండి ఏదో రీతిగా నీకు వస్తుంది. చాలా మంది చూడండి, చిన్న చిన్న వ్యాపారం చేసేవారు, వాళ్ళ దగ్గర కొన్ని వస్తువులు వస్తూ ఉంటాయి, తినే వస్తువులు. వాటి మీద కొన్ని వాక్యాలు, నీతి వాక్యాలు రాసుంటాయి. అటువంటివి కూడా చదివి, లేదా వాళ్ళ ఇంటికి వచ్చే పేపర్లను చదివి, వాళ్ళ ఇంటికి వచ్చే న్యూస్ పేపర్ని చదివి మారిన వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అందులో దేవుని వాక్యములు కొన్ని కనబడుతుంటాయి. ఆ అక్షరాలు చదివి నా హృదయం చలించిపోయిందండి, అవతల వారిని చూసి నేను తట్టుకోలేకపోయినండి అని ఇలాంటి మాటలు మనం చెప్తున్నాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా నీ మొరను ఏమన్నాడు దావీదు తెలుసా? శత్రువైన వాడు నా మీద, నా స్నేహితుడైన వాడు శత్రువుగా మారి నా మీద పొంచి ఉన్నాడు. ఎందుకంటే స్వార్థం, అసూయ, అక్రమం, అన్యాయం. శత్రుడు స్నేహితుడు మరి ఒక శత్రువుగా మారుతున్నాడండి. స్నేహితుడు ప్రాణ స్నేహితుడు అన్నాడు, నాతో నడిచిన వాడు అంటున్నాడు, నాతో మాట్లాడిన వాడు, నా మంచి కోరేవాడు ఇప్పుడు నా శత్రుతనం, నా మీద శత్రుతనం పెంచుకున్నాడు అని దావీదు అంటున్నాడు. ప్రభు, వారందరినీ తొలగించేవాడు నీవే. ఎందుకంటే నీ బిడ్డను నేను, నీ దాసుడు నేను, నీ పనివాడిని ప్రభు, కనుక నన్ను బలపరిచే దేవుడు నీవే, నన్ను దీవించే దేవుడు అని ప్రతి వారు అటువంటి ప్రార్థన చేయాలని ప్రభు యొక్క నామమున ఈ సాయంకాల పూట మీ అందరికీ తెలియపరుస్తూ, దేవుని యందు ఏంటి ఏ రోజు అంశం అంటే, ఒకటి మరి మొరపెట్టుట, రెండు ప్రార్థించుట. ఈ రెండు కూడా దావీదు చేస్తున్నాడు. ఈ దావీదు మాటలన్నీ కూడా మీరు తెలుసుకుని అటు రీతిలో మొరపెట్టి ప్రార్థించే కృప దేవుడికి అటు కృపను మీ అందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రాజా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, ఇదిగో ప్రభా ప్రార్థన చేశాడు, మొరపెడుతున్నాడు, మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడు ప్రభా దావీదు. దేవా, అటువంటి ప్రార్థన మేము చేయాలి, అటువంటి విజ్ఞాపన మేము చేయాలి.
ఇదిగో మా బిడ్డలు, మా స్నేహితులు, మా బంధుమిత్రులు, మా దేశ ప్రజలు, 140 కోట్ల ప్రజలు, ఎన్నో భాషలు కలిగిన వారు, ఎన్నో దేశాల వారు, ఎన్నో గ్రామాల వారు, ఎన్నో పట్టణాల వారు, ఎన్నో పల్లెల వారు, ఎందరో ప్రభా వారి వారి జీవితాల నిమిత్తము నీ ఎదుట మొరపెడుతున్నారు, నీ ఎదుట ప్రార్థన చేస్తున్నారు, నీ ఎదుట ప్రార్థన విజ్ఞాపన కలిగి ఉన్నారు ప్రభా. అందరి ప్రార్థన ఆలకించుము, అందరి మొర ఆలకించుము, అందరి యొక్క విజ్ఞాపనను నీ పాదముల యొద్దకు ధూపముగా చేర్చుకోము తండ్రి. బలహీనత కలిగిన ప్రార్థన చేస్తున్నారా, స్వస్థత కలుగును గాక దేవా. అనారోగ్యంతో బాధపడిన ప్రార్థన చేస్తున్నారా, వారికి ఆరోగ్యం వచ్చును గాక దేవా. ఇదిగో తండ్రి ఆర్థికంగా చితికిపోయి మొరపెడుతున్నారా, వారి కష్టాలు తీరి మేలును కలుగును గాక దేవా. ఇదిగో శోధన వేదన నేను బంధుమిత్రులు కుటుంబం ద్వారా బాధలో ఇబ్బందులు కలిగి ఉన్నారా, వారందరికీ నాయన సమాధానం కలిగజేసి దీవించుదు గాక. నీ సన్నిధి కాపుదల వారికి వచ్చును గాక, నీ ఆత్మతో నింపబడుదురు గాక, నీ కృపజల చేత బలపడుదురు గాక. ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరి మీద నీ ఆత్మ దిగవచ్చును గాక, నీ సన్నిధి వారి మీదకు కలుగును గాక. దావీదును దీవించున్నట్లుగా ఈనాడు నా దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలందరిని దీవించి కాపాడి బలపరచుమని మా రక్షకుడును యేసుక్రీస్తు యొక్క నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము, పరిశుద్ధాత్మ ఆదరణ ఎల్లప్పుడూ మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాతా.